హలో బిజీ పీపుల్ అందరికీ నమస్తే. ఢిల్లీలో మేము ఎక్కడ షాపింగ్ చేసామో తెలుసా? జనరల్‌గా అందరూ షాపింగ్ చేసే చోట ఏదో తెలుసు కదండీ! సరోజినీ మార్కెట్. మేము కూడా అక్కడికే వెళ్ళామండి. ఇంకా మేము వెళ్ళేటప్పుడు జస్ట్ అప్పుడప్పుడే షాప్స్ అనేవి ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతదండి. ప్రతి ఒక్కటి. కానీ మనకే బాగా ఓపిక ఉండాలి వెతికేకి. బాగా వెతికి షాప్స్ అన్నీ చూసి తీసుకోవాలి. అప్పుడే మనకి ది బెస్ట్ అనేది దొరుకుతది. ఇప్పుడు జనాలు చాలా తక్కువ ఉన్నారు. మేము రిటర్న్ అయ్యేటప్పుడైతే అస్సలు దేవుడా! ఇసక వేసి రాలనంత. చూడండి అలా ఉన్నిందనమాట. అంతమంది ఉన్నారు రిటర్న్ వచ్చేటప్పుడైతే. మేము మార్నింగ్ 11:30కి అలా వెళ్ళాము. అప్పుడు ఇంకా షాప్స్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఎవ్వరు లేరనమాట. వింటర్ ఇంకా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి వింటర్ వేర్ పెట్టారు. సమ్మర్‌లో అయితే సమ్మర్ వేర్ పెడతారండి. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. చాలా బావుంటాయి. బెస్ట్ అండ్ రీజనబుల్ ప్రైస్‌కి ఇస్తారండి. మనం కొన్ని చోట్ల బార్గెనింగ్ చేయొచ్చు. కొన్ని చోట్ల బార్గెనింగ్ చేసేకి ఉండదనమాట. ఫిక్స్డ్ ప్రైస్ అని ఉంటది. ఫిక్స్డ్‌లోనే తీసుకోవాలి. ఇంకా వాళ్ళు ఏది చెప్తే ఆ ప్రైస్‌లోనే తీసుకోవాలి. బ్యాగ్స్ దొరుకుతాయి. హ్యాండ్ బ్యాగ్స్ దొరుకుతాయి. చెప్పులు, షర్ట్స్, ప్యాంట్స్, నైట్ వేర్ అన్నీ దొరుకుతాయండి. కిడ్స్‌కి కావాల్సినవి కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి ఇక్కడ. సమ్మర్‌లో వచ్చినప్పుడైతే బావుంటాయి. సమ్మర్ వేర్ అప్పుడు. చిన్నవి భలే ముద్దుగుంటాయండి పిల్లలకి. దట్టు గర్ల్స్‌కైతే ఇంకా బావుంటాయన్నమాట. చిన్న బేబీస్‌కి. చూస్తున్నారు గదా! కోట్స్ అవన్నీ 350, 200 సేల్ అని చెప్పేసి పెడతారనమాట. వింటర్‌కైనా, సమ్మర్‌కైనా. లాంగ్ టాప్స్ ఉంటాయి. హైదరాబాద్‌లో కోటి ఉంటది గదా! సేమ్ లైక్ అలానే ఉంటది. కానీ అక్కడికన్నా ఇక్కడ చాలా రేట్ తక్కువ ఉంటదనమాట. రీజనబుల్‌గా ఉంటది. క్వాలిటీ క్లాత్ కూడా అలానే ఉంటదనమాట. చూడండి మా పాప చూస్తుంది. తనకేం కావాలి, ఏం తీసుకోవాలి అని చెప్పి చూస్తుందనమాట. ఇక్కడ జ్యువెలరీ అన్నీ దొరుకుతాయండి. మనకు అది దొరకదు, ఇది దొరకదని ఏది ఉండదు. హౌస్ హోల్డ్ పర్పస్ కూడా దొరుకుతాయి మనకి. కప్స్, సాసర్స్, సెట్లు, బాటిల్స్ అన్నీ దొరుకుతాయి. చిన్న క్యూట్‌గా ఉన్నాయి కదా! అవైతే పెయింటింగ్ కూడా ఉన్నాయి చూడండి. చిన్న విగ్రహాలు అవన్నీ. ఈ మార్కెట్‌లో దొరకదంటూ ఏది ఉండదండి. మనం వెతకాలి. సేల్ అయితే చాలా పెట్టారు. నేనైతే ఒక డ్రెస్ తీసుకున్నాను అంతే. ఇంకా అంతకన్నా ఎక్కువ తీసుకోలేదు. మా పాపకి స్వెటరు, నాకు స్వెటరు. తర్వాత వింటర్ వేర్ కొన్ని తీసుకున్నాము. ఇంకా మేము బయటికొచ్చేసరికి 1:30 అలా అవుతుంది. ఇంకా మా పిల్లలకి మాకు ఆకలేసింది ఫుల్‌గా. ఆపోజిట్‌లోనే మెక్‌డీ, డోమినోస్ ఇంకా అవన్నీ ఉన్నాయి. మేమెక్కడికెళ్ళామో చెప్పండి? ఆబ్వియస్‌గా డోమినోస్ అండి. డోమినోస్ ఎందుకెళ్ళామంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంకా ఓకే. అవైతే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా! బయటకొచ్చినప్పుడే కదా అవి పెట్టేదని చెప్పేసి దానికెళ్ళాము. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.